కడప అంటే వైఎస్ఆర్ అడ్డా అంటారు. నిజంగా కడప అంటే వైఎస్ఆర్ అడ్డా అంటారు. దీనివల్ల ఇప్పటికే మా జరిగిన 24 ఎన్నికల్లో దాదాపు 10 సీట్లలో 8 సీట్లు కూడా టీడీపీ కైవసం చేసుకుంది. ఇప్పుడు ఈ మహానాడు ద్వారా ఈ రాబోయే 29 ఎన్నికల్లో పూర్తిగా జిల్లా మొత్తం క్యాప్చర్ చేస్తారు టీడీపీ పార్టీ. చేస్తాం. ఇప్పుడు రాజశేఖర రెడ్డికి కానీ జగన్కి కానీ ఎప్పుడూ కడప జిల్లా కంచుకోట కానే కాదు. 1983లో ఎన్ని సీట్లు వచ్చినాయి, 1985లో ఎన్ని సీట్లు వచ్చినాయి, పార్లమెంటుకి ఎన్ని వచ్చినాయి, 1984లో ఎవరు ఎంపీకి గెలిచినారు, 1995లో మేము వేంపల్లి, వేముల, లింగాల మండలం 3 జెడ్పీటీసీలు 2 మండలాలు గెలిచాం అప్పట్లోనే. 96 ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి ఎట్లనో మాల్ ప్రాక్టీస్ చేసి గెలిచినా అనిపించుకున్నాడు, ఓడిపోయాడు ఆ ఎలక్షన్లో. మళ్ళీ తర్వాత జరిగిన 99, 98 ఆ ప్రాంతంలో 3 ఎన్నికల్లో కూడా ఆయన గెలిచింది 4000, 5000, 96లో, మళ్ళీ 98, 99 ఎలక్షన్లలో 22,000, మళ్ళీ సచివతికి 49,000, 50,000. కన్ను లొట్టబోయి గెలిచినోడే. అంత కంచుకోట ఏమీ కాదు. అధికారం వచ్చిన తర్వాత అప్పుడు కూడా మాకు రాయచోటి, కమలాపురం ఇవి వచ్చాయి, ప్రొద్దుటూరు ఒకసారి. వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి దౌర్జన్యం చేయడం, విపరీతమైన దుర్మార్గాలకు పాల్పడడం బయట వాళ్ళు అనుకున్నారు ఇది కంచుకోట అని. అంటే దూరపు కొండలు చాలా నునుపుగా ఉంటాయి. తీరా చూసి ఇది ఉత్తనాపాసు, ఏం లేదు, దౌర్జన్యం తప్ప. దౌర్జన్యంతో కొంతకాలం సాగింది. ఇది ఈ 2024 ఎన్నికల్లో రాజకీయంగా వాళ్ళకు ఎముకలు విరిచేసాం. లేని స్థితిలో ఉండాలి. రామాయణ కాలంలో కబంధుడు అనేవాడు ఉన్నాడు, 6 యోజనాల దూరం ఉండేవాడు. వానికి కాళ్ళు ఉండవు, ఏముండవు, చేతులు ఉండవు, పొట్ట ఒకటి ఉంటుంది, కళ్ళు తల మీద ఉంటాయి 2. ఎక్కడైనా పోతా ఉంటే ప్రాణి అని పిలుచుకొని మింగేస్తాడు. అట్లా కబంధుని మాదిరి ఇంకా లేవలేక బెదిరించుకుంటూ అంటాడు, నేను లేచే మనిషి కాదు, నేను లేచే మనిషి కాదని. లేచేది లేదు, సచ్చేది లేదు. ఆ చరిత్ర ముగిసిపోయింది, రాజకీయ చరిత్ర. టీడీపీ పార్టీ కడప జిల్లాకు చేసిందంటూ ఏమీ లేదు, అభివృద్ధి చేసిందంతా మా హయాంలో జరిగిందనేది వైసీపీ చెప్పింది. నిజంగా ఎవరి హయాంలో కడప డెవలప్ అయింది, టీడీపీ కడపకి ఎలా డెవలప్ చేసిందంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే డెవలప్ అయింది. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పెట్టింది ఆయన హయాంలో కదా. గాలేరు నగిరి, హంద్రి నీవా, ఈ పులివెందుల ప్రాంతానికి, రాయలసీమకు నీళ్ళు వచ్చేటి. ఈ గండికోట, ఈ బెనకచెర్ల, ఇట్లాంటి పెండింగ్ పనులన్నీ పూర్తి చేసింది ఆయన కదా, తెలుగుదేశం పార్టీ. ఈరోజు హరిజన గిరిజనవాడల్లో కూడా చూడండి, ఆంధ్ర ఏరియాలో కూడా ఇట్లా లేవు రోడ్లు. పాలు పోసి అట్లే ఎత్తుకోవచ్చు ఏ రోడ్డు పైన. అవన్నీ చంద్రబాబు నాయుడు రాయలసీమకు, కడపకు ఎక్స్పెషల్లీ ఇతోధికంగా చేసినాడు. ఫ్యాక్షన్ను కోరలు విరిచిందే చంద్రబాబు నాయుడు గారు కదా. ఇప్పుడు వాళ్ళు డెవలప్ చేసింటే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఐటీ ఇండస్ట్రీ హైదరాబాద్లో నెలకొల్పినప్పటికీ తర్వాత 2-3 ఏళ్లకు ఈ పులివెందుల నియోజకవర్గంలో 2,500 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పనిచేసేవాళ్ళు, దేశంలోనూ, వివిధ దేశాల్లోనూ, ప్రపంచంలోనూ. అదంతా ఆయన సాధించిన అభివృద్ధి కదా. ఈ రోడ్లు ఇవన్నీ ఈయన చేసింది శూన్యం. చేసినాడు ఈయన, జగన్మోహన్ రెడ్డి చేసాడు. ఏం చేసినాడు? అన్నమయ్య ప్రాజెక్టు దగ్గర అవన్నీ వాళ్ళంతా ఇసుకను కరకర నమిలి మింగినారు. కట్ట కింద కూడా చివరకు ఎలుక కదా ఏ విధంగా అయితే ధాన్యాన్ని నాశనం చేస్తుందో ఆ విధంగా కట్ట కింద కూడా ఊడ్చారు. ఊడ్చిన దానివల్లనే ఆ కట్టంతా కొట్టుకొని పోవడము, ఒక 60 మంది చనిపోవడము, 1000 పశువులు చనిపోవడము, 1000 ఎకరాల్లో పంట నష్టం జరగడము, కన్నీ విన్నీ ఎదుర్కొన్నారు. ఇప్పుడు కూడా అక్కడ శిబిరాలు వేసుకొని ఉండాలి. దయనీయమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు వీళ్ళకు ఉద్యోగస్తులు ఎంత గోడాన్నారు. ఆలమందరా, బాలగోడురా, ఆలగోడురా అని ఏడసని ఉద్యోగస్తుడే లేడు. పెన్షన్ హోల్డర్కి ఖచ్చితంగా నెల నెల పెన్షన్లు వచ్చినాయా? ఇక్కడ ఎక్కడే కానీ గుంతలేని రోడ్డు ఉందా? ఇప్పుడు అదే పులివెందుల నుంచి మొద్దునూరుకు పోయే రోడ్డులో పోవాలంటే డైరెక్ట్ యమధర్మరాజు పంటిసందు దూరి తప్పించుకొని వచ్చినట్టే తిరిగి ఆ రూట్లో వెళ్తే
ఆ రోడ్లో వెళ్ళాలంటే అప్పుడు ఎట్లున్నాయి పంటలు, ఇప్పుడు ఎట్లున్నాయి? మహానాడు జరిగినారు 3 రోజులు ఎట్లుండేది? 3 పువ్వులు 6 కళ్యాణంగా 6 కాయలుగా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా జరిగింది. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, ఎంత చల్లని వాతావరణం. మేము భయపడ్డాం మహానాడు పెట్టినప్పుడు. ఈ మధ్యందిన మార్తాండుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఈ ఎండాకాలంలో కడపలో పెట్టినారు. సరైన లాడ్జీలు లేవు, సదుపాయాలు లేవు, ట్రాన్స్పోర్ట్ లేదు. ఏ విధంగా చేయగలము అని ఎంత అద్భుతంగా లక్షలాది మంది మేము చేయకపోతే ఒకవేళ వెహికల్ పెట్టిండొచ్చు, తిండి పెట్టిండొచ్చు. ఆసక్తి లేకపోతే ఇక్కడ సాక్షి ఆఫీస్ ఉంది వాళ్ళది, ఇక్కడ శ్రీవంతుల కడప రోడ్లో కడప దగ్గర. అక్కడ నిలబడిపోయాయి కొన్ని వేల వాహనాలు, కొన్ని లక్షల మంది జనాలు. పులివెందుల్లో భోజనం ఏర్పాటు చేసే ఒక 40-50 వేల మందికి అట్లా చతుర్దిక్కుల కొన్ని లక్షల మంది నిలబడిపోయారు. అద్భుతంగా జరిగింది. ఈ కీర్తి ప్రతిష్టలంతా పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డికి, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి, కమలాపురం ఎమ్మెల్యే చైతన్యరెడ్డికి, అందరు నియోజకవర్గ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, జిల్లా నాయకులకు, ప్రతి కార్యకర్తకు విజయవంతం చేయడంలో వీరి పాత్ర కీలకము. వాళ్ళందరికీ అభినందనలు. ఈ ప్రశంసలకు వాళ్ళందరూ అర్హులే. మీరు చాలా బాగా జరిగింది, సక్సెస్ఫుల్ అంటున్నారు. కానీ ఇదే వైసీపీ ఏంటంటే వెలవెలబోయినటువంటి మహానాడు అని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుంది. సరైన వచ్చినటువంటి ఆహారం పెట్టలేదు, ఖాళీ కుర్చీలు దర్శనమిస్తామని చెప్తారు. ఏం చెప్తారు దాని గురించి? నిజంగా పరిస్థితుందంటారా 3 రోజుల్లో? యుద్ధానికి పోయే ముందు శత్రువును సగినం అడిగితే నువ్వు సచ్చావనక నువ్వు గెలుచావు అంటాడా? కాబట్టి అది లెక్కలేకిలే. ఖాళీ కుర్చీలు ఎక్కడా లేవు. ఇప్పుడు మామూలుగా వాష్రూమ్ల కిందకు పోతుంటారు కదా, 50 ఏళ్ళు పైవన్నీళ్ళు, 60 ఏళ్ళు పైవన్నీళ్ళు, పేషెంట్లు ఇటాలో పోవడం రావడం, అంతవరకే. అద్భుతమైనటువంటి పెద్దలంతా అద్భుతమైనటువంటి స్పీచ్లు చేసినారు, మార్గదర్శనం చేసినారు, పథ నిర్దేశం చేసినారు. స్టేట్ని ఎట్లా డెవలప్ చేయాలా, కడప జిల్లాని ఎట్లా డెవలప్ చేయాలా, మనం ఎట్లా నడుచుకోవాలా, శాంతి భద్రతలను ఎట్లా కాపాడాలా, అనేక విషయాలు చర్చించినారు. ఇది మంచి మహత్వ అవకాశం కదా. కడప జిల్లా అభివృద్ధిలో భవిష్యత్తులో టీడీపీ పార్టీ రోల్ ఎలా ఉండబోతుంది? జిల్లా అభివృద్ధిలో కన్నీ విని ఎరుగని రీతిలో చాలా గొప్ప పాత్ర వహిస్తారు. మాకు చంద్రబాబు నాయుడు అందించినటువంటి మహత్తరమైనటువంటి కానుక 2024 ఎన్నికల తర్వాత ఏమంటే పెమ్మసాని చంద్రశేఖర్. చంద్రబాబు నాయుడికి ఆ విషయం ఏమై ఎప్పటికీ మేమంతా కడప జిల్లా ప్రజలమంతా కృతజ్ఞులమే. ఎందుకంటే పెమ్మసాని వారు గండికోట పరిపాలకులు. జమలమూడి దగ్గర 3 శతాబ్దాలు, దశాబ్దాలు కాదు, 300 సంవత్సరాలు కడప జిల్లా జీవితాన్నే కాకుండా విజయనగర సామ్రాజ్య పరిపాలనా కాలంలో ఉండేటువంటి నేలనంతా ఉర్రూత లుగించినారు పెమ్మసాని వంశం. విజయనగర సామ్రాజ్యానికి పెట్టని కోట, అరవీర భయంకరులు మా పెమ్మసాని వాళ్ళు. ఆషామాషి కాదు, అత్యంత సాహసవంతులు. ఓపారి మీర్ అలీ ఖాన్ అని వచ్చాడు దండయాత్రకు. కొన్ని 100,000 మందిని చంపేసినారు పిరంగి గుండ్లు పెట్టి. పైనుంచే మీరు గుత్తికోట ఇస్తాం, మీకు గుత్తికోటకు పోదు రాండి అని చెప్పి దగ్గరికి వచ్చినాక మీకు అనుమతి కోట ఇచ్చాము అంటే, నీ అనుమతి కోట వద్దు, నీ వద్దు, నువ్వు మోసం చేసినావు, మాట తప్పినావు అని వచ్చేసినారు. అంతా తిమ్మానాయుడు, పెద్ద తిమ్మానాయుడు, చిన్న తిమ్మానాయుడు, వారి కుమారుడు రామలింగ నాయుడు, వీళ్ళంతా కమ్మప్రభువులు యశో విరాజితులై వర్ధిల్లినారు. ఈరోజు మావాడు, మా కడప జిల్లా వాడు, మా గడ్డికోట రాజవంశీకుడు, మా గండికోట చీఫ్ కమాండర్స్, సామంతరాజులు, విజయనగర పరిపాలకుల దగ్గర సర్వసేనాధిపతులు వాళ్ళు వచ్చానారంటే గడగడ గండికోట అంటేనే తమ్మసాని వంశీయులు. ఆ వంశం నుంచి వచ్చినోడు మా పరిపాలకులు, మా ప్రభువులు, మమ్మల్ని పరిపాలించిన వారసుడు వచ్చినాడు. మాకు నిజంగా మా గండికోట రాజులు వచ్చినట్లే ఈరోజు ఉంది. కేంద్ర మంత్రి ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు. అంతకంటే మా కడప జిల్లాకి ఏం చేయాలి? కడప జిల్లాలో ఇదే ఫస్ట్ కేంద్ర మంత్రి రావడం. ఇంతకుముందు వచ్చింది రాయపేట ఏరియాలో పోతరాజు పార్థసారథి ఇందిరాగాంధీ గవర్నమెంట్లో మంత్రిగా ఉన్నాడు, మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో సాయి ప్రతాప్ మంత్రిగా ఉన్నాడు. అదంతా రాజంపేటకు చెందుతుంది. ఈ కడప జిల్లాకు చెందిన కీర్తి ప్రతిష్టలన్నీ మా పెమ్మసాని ఉన్నాడు. ఇంకా ప్రతి పని మా కడప జిల్లా వాసులు, మా జిల్లా వాడు కదా. పెమ్మసాని గుంటూరు ఎంపీ కదా.
ఇక్కడ నుంచి షెల్టర్ అయిపోయినారు. ఈ సామ్రాజ్యం కుప్పగూలిపోలే, మైగ్రేట్ వీళ్ళు వైరాగ్యం చెంది మోసం చేసినారని వదిలిపోయినాక ఈ నుంచి పోయినారు బతుకు తెరువు కోసం పోయి. గండులు అప్పటికి ఇప్పటికీ చూడలే మీరు ఎంత అద్భుతంగా మాట్లాడతాడు. ప్రేక్షకులను ఉర్రు తొలగించే ఒక వ్యాఖ్యాత కూడా. మాకు చంద్రబాబు నాయుడు అంతకంటే ఏం చేయాలా? మహానాడు పెట్టడం ఒక ఎత్తు అయితే, మా జిల్లా వారికి మంత్రి పదవి ఇవ్వడం, మా రాజుకు, మా సేనాధికారికి, మా కమాండర్ ఇన్ చీఫ్, అంతకంటే మాకేం చేయాలా? అప్పుడే తెచ్చాడు. గవర్నమెంట్ ఏర్పడేలకు సుమారు నెల 2 నెలలు 3 నెలలు అయింటుంది. అంతా ఫంక్షనింగ్ ఒక 6 నెలలు 5 నెలలే కదా ఇప్పుడు. సంవత్సరం అని పేరే సంవత్సరం. 108 కోట్లు 120 కోట్లు తెచ్చాడు అప్పుడే మా పులి. మాకు గండికోటకు సామెత కూడా ఉంది. మా గండికోట పెమ్మసానులు అప్పుడు చెప్పింది. ఏం సామెత అంటే, పిరికి పందకు వాడు గండికోట వీరుడైనా సరే భార్యడు ఖడ్గం ఇచ్చే వాడేం చేస్తారు రా అని మా పల్లెల్లో ఎప్పుడూ ఉంటుంది. మా దాంతోనే కదా గండికోట రహస్యం అని రామారావు ఫిలిం తీసింది. ఆ గాంభీర్యం ఇప్పటికి కూడా చూడు. చెక్కు చెదరని కోటలు, శత్రు దుర్భేద్యమైన కోట. మీకు గుంటూరులో రెడ్డిరాజులు కట్టిన కొండవీడు శత్రు దుర్భేద్యమైన కోట ఎట్లనో మాది అంతకు 10 లక్షల రెట్లు శత్రు దుర్భేద్యమైంది. రాతి నేలల్లో నిర్మించినారు. ఒక పక్క గండి 8-10 కిలోమీటర్లు ఉంటుంది. అందుకే గండి కోట. ఒకవైపు పెన్నా నది, ఒకవైపు ఎత్తైన కొండలు, చుట్టూ చతుర్దిక్కుల ఏ శత్రువు కూడా కన్నెత్తి కూడా చూడలేడు, చూసే పరిస్థితి లేదు. అతిశయోక్తిగా మీరు అనుకోవచ్చు, మీరు ఎక్కువ డబ్బా కొట్టుకుంటున్నారు. విజయనగర సామ్రాజ్యానికి గండి కోట గుండెకాయ. విజయనగర సామ్రాజ్యం శరీరం అయితే ఇది మనస్సు. విజయనగర సామ్రాజ్యం అది మనస్సు అయితే ఆత్మ. ఏ యుద్ధానికి పోయినా అని మా పెమ్మసాన వెళ్ళేది పోయేవాళ్ళు కాదు. 300 సంవత్సరాలు వీళ్ళకి సూచనే గడగడ ఉనికిపోయేవాళ్ళు. అంతకంటే సంతోషించదగ్గ వాడుతుందా? ఇంకా మా పెమ్మసాని ఉన్నాడు, మా కడప జిల్లా వాడు, మా రక్తమే కదా, రాయలసీమ వాడే కదా, రాయలసీమ రక్తం, కడప జిల్లా వాడే కదా. ఏడన్నా పోని ఒకవేళ మూలాలు ఇక్కడే. అప్పటి పరిస్థితుల దృష్ట్యా పోయింటారు, వాళ్ళ పెద్దోళ్ళు పోయింటారు. మావాడిని మాకు తీసుకొచ్చినారంటే చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు చెప్పాలన్నా లేదా? అదే పెమ్మసాని వంశీయులు 300 సంవత్సరాలు పరిపాలించి ఆ తెనాలి, అక్కడ ఆంధ్రాలో, గుంటూరు అన్ని ప్రాంతాల్లో ఉన్నారు అక్కడ. మరి ఏ ఒక్కరు నెహ్రూ కాలం నుంచి ఎవరు గుర్తించలేదే? మరి రాజశేఖర రెడ్డి ఎందుకు గుర్తించలే? చెన్నారెడ్డి ఎందుకు గుర్తించలే? విజయభాస్కర్ రెడ్డి ఎందుకు గుర్తించలే? ఇందిరాగాంధీ తర్వాత వచ్చినారు కదా పివి నరసింహరావు, వీళ్ళంతా ఈయనే కదా గుర్తించింది. మరి ఇదే ప్రతిపక్షం కడప జిల్లాకి ఎన్ని సీట్లు ఇచ్చిన ప్రజలకి కనీసం ఒక మంత్రి పదవి ఇవ్వదని చెప్పి వైసీపీ చెప్పుద్ది. మీరేం గుంటూరు ఎంపీకి మా మూలాలు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీకి కేంద్ర స్థాయిలో పదవి ఇచ్చారని మీరు చెప్తారు. అది చిన్న విషయము. మంత్రివర్గ పునర్నిర్మాణం అది సీఎం గారి ఇష్టం. అది ఒక్కోసారి ఈక్వేషన్లలో లేటు పట్టచ్చు. మా గడ్డికోట ప్రభువుకే కేంద్ర మంత్రి ఇచ్చే ఎన్ని స్టేట్ గవర్నమెంట్లో